దేవరా పార్ట్ 1 పాన్ ఇండియాని షేర్ చేసింది. 500 కోట్లు కొల్లగొట్టింది. ఓటీటీ బిజినెస్‌తో పాటు వ్యూస్‌తో కూడా రికార్డులు క్రియేట్ చేశాయి. తాజాగా జపాన్‌లో రిలీజ్ అయి అక్కడ కూడా దేవరా బ్లాక్ బస్టర్ టాప్ తెచ్చుకుంది. దాంతో దేవరా 2 మీద అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. ఈ సినిమాకు వచ్చిన నెగటివిటీతో దేవరా 2 ఉండదని కొందరు ప్రచారం చేశారు. కానీ దానికి చెక్ పెట్టాడు ఎన్టీఆర్. ఇటీవల మ్యాట్ 2 ఈవెంట్‌కి వచ్చిన ఎన్టీఆర్ దేవరా 2 అప్డేట్ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్ మూవీ అవ్వగానే దేవరా 2 ఉంటుందని తెలిపాడు. ఇటీవల జపాన్‌లో కూడా ఇదే చెప్పాడు ఎన్టీఆర్. దేవరా జపాన్‌లో దుమ్ము దులుపుతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్‌కి అక్కడ కూడా సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉందని తేలింది. ఫైనల్‌గా దేవరా 2 మీద ఇప్పుడు డిస్కషన్ మొదలైంది. కారణం అక్కడ ఎన్టీఆర్ ఇచ్చిన లీక్. కొరటాల శివ మీడియాతో చెప్పిన మాటలు దేవరా 2 మీద అంచనాలు పెంచేలా ఉన్నాయి. దేవరా 2 కోసం కొరటాల శివ ప్లానింగ్ చూస్తుంటే ఈ ఇయర్ ఎండింగ్‌కి దేవరా 2 పట్టాలెక్కేలా కనిపిస్తుంది. అన్నీ కుదిరితే దసరాకు దేవరా 2 ప్రాజెక్టు మొదలవ్వచ్చు. కథలో మార్పులకి నెలకు మించి టైం అవసరం లేదని కొరటాల శివ చెప్పాడు. ఇక దేవరా 2లో కథంతా వరా పాత్రదే అని తేల్చాడు ఎన్టీఆర్. సో అసలు కథంతా రెండో భాగంలో ఉందని తేల్చాడు. ఇక జాన్వీ కపూర్ పాత్ర మొదటి భాగంలో కొంతే కనిపిస్తే రెండో భాగంలో సాలిడ్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. కొరటాల శివ పంచుకున్న విషయాలను చూస్తే దేవరా 2లో వారసుడి పాత్ర మీదే పూర్తిగా రెండో భాగం వస్తుందట. క్లైమాక్స్‌లో మాత్రం దేవరా పాత్ర ఫ్లాష్ బ్యాక్ సీన్‌తో పూర్తి చేస్తారట. పార్ట్ 1 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రేక్షకులని, అభిమానుల్ని మెస్మరైజ్ చేశారు. అలాగే ఈ సినిమాకి బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. సినిమా క్లైమాక్స్‌లో దేవరాని అతని కొడుకు వరా చంపినట్టుగా చూపించారు. ఈ సినిమాకి అదే పెద్ద ట్విస్ట్‌గా మారింది. దాన్ని రెండో భాగంలో రివీల్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మరోపక్క ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న డ్రాగన్ చిత్రంలో కూడా నటిస్తున్నారు ఎన్టీఆర్.